నమస్తే మిత్రులారా. మూసి ప్రక్షాళన హైడ్రా పేరుతోటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లాంటి ప్రాంతంలో నివసిస్తున్న పేదలని ఖాళీ చేయించడానికి గల కారణం వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూల్చివేయడం, పడుకున్న సందర్భాల్లో కూల్చివేయడం, బయట పని కోసం బయటికి వెళ్ళిపోయిన సమయంలో కూల్చిపోవడం, ఇట్లాంటి మనం హైడ్రా పూర్తి స్థాయిలో చూసింది. అసలు ఈ హైడ్రా ప్రజలు చనిపోతున్నా కూడా వారి మీద కూల్చాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏం వచ్చింది అంటే, మూసీని అంత అర్జెంటుగా సాఫ్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మూసీని క్లీన్ చేస్తాను ఎక్కడ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏ స్టేజ్ మీద కూడా ఎక్కి మాట్లాడలేని పరిస్థితి. మరి ఈరోజు రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ పెట్టాడు అంటే, ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లను ఖాళీ చేయించి ఆ ఉన్న భూములను కొందరికి రియల్ ఎస్టేట్ ధందా వ్యాపారస్తులకు అమ్మివేయడం జరిగింది. అది క్లియర్ కట్గా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి ప్రజల పక్షం కోసం ఆయన అధికారంలోకి వచ్చాడనుకున్నాం కానీ ఆయన సంపాదించుకోవడానికే వచ్చాడని తెలుసుకోవాలి. ఇక్కడ ముచ్చట చూస్తే రియల్ ముసీబత్, రియల్ ఎస్టేట్ కోసం సర్కారు ప్రణాళికలు, వరల్డ్ బ్యాంకుకు ఇచ్చిన పీపీఆర్తో గుట్టురట్టు, మూసీ సుందరీకరణతో పాటు రియల్ ఎస్టేట్ అభివృద్ధికే ప్రభుత్వం పెద్దపీట, ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ప్రాథమిక నివేదికలలో రేవంత్ సర్కార్ స్పష్టం, ప్రాజెక్టు కార్యకలాపాల్లో కమర్షియలైజేషన్ ఒకటిని పీపీఆర్లో తేటతెల్లం, ఫైనాన్స్ ఎలిమెంట్ సెక్షన్ 8Bలో 2 సార్లు రియల్ ఎస్టేట్ ప్రస్తావన, పేదలను తరలించి మూసీ పరివాహకం కార్పొరేట్కు కట్టబెట్టేలా పథక రచన, అందుకే ఎఫ్టిఎల్ బఫర్లోని పేద మధ్యతరగతి కుటుంబాల తరలింపు, నది పొడవుగా రియల్ వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా? ఇక్కడ మీకు అర్థం కావాలి. ఈ బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో మిత్రులారా, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మూసీ నది ఏవైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల ఎవరైతే పేద ప్రజలు నివసిస్తూ ఉన్నారో ఆ పేద ప్రజల్ని అంతా కూల్చేసి ఇక్కడ ఈ భూములన్నీ సాఫ్ చేసేసి ఏదైతే రేవంత్ రెడ్డి వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన పిఆర్తో డైరెక్ట్ వాళ్ళకి ఏదైతే ఇదంతా ఇచ్చేసి వేల కోట్ల రూపాయలతో కూడిన రియల్ ఎస్టేట్ ధందా చేద్దామని ఒక ప్లాన్ వేసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ నివసిస్తున్న ఏవైతే ప్రజలు చుట్టుపక్కల ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలను ఇండ్లను కూల్చేసి రాత్రి కూల్చేసి వారిని ఖాళీ చేయించి ఆ భూముల్ని వాటిపైన దందాలు చేయడానికి రేవంత్ రెడ్డి పన్నాగాలు పండుకున్నాడు. మూసీ నది పునర్జీవనం తేవడం, తద్వారా దిగువన నల్గొండ జిల్లా రైతులకు మురికి మూసీ నుంచి విముక్తి కల్పించడం కాంగ్రెస్ సర్కారు చెప్తున్న ఈ మాటలన్నీ బట్టి బూటకమని తేలింది. ఏదైతే నల్గొండకు వెళ్తున్న ఈ మూసీ నది వల్ల మేము చస్తున్న మొర్రో అని అక్కడ ప్రజలు ఎవరు ఈ ప్రభుత్వానికి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. దానిపైన భట్టి విక్రమార్క వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అరే మా ప్రజలు చనిపోతా ఉన్నారు, దానివల్ల క్లీన్ చేయడం వల్ల ఆ నీళ్లు తాగి బ్రతుకుతారు అన్నట్టుగా వీళ్ళ యొక్క దుష్ప్రచారాలు చేసుకుంటా ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో లింకప్ అయ్యి పేద ప్రజలను ముగ్గిపాలు చేసి తదితర చైతన్యవంత ప్రజలను ఆగం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు. జీవనదికి పూర్వ వైభవాన్ని తీసుకురావడం వరకు సరే, కానీ ఆ సాకుతో పేద మధ్యతరగతిని పరివాహకం నుంచి వెళ్ళగొట్టేది అక్కడ రియల్ ఎస్టేట్ ధందా కోసమా? ఇప్పుడు ఇదే $1 మిలియన్ కాదు, $1 మిలియన్ కాదు $150,000 కోట్ల ప్రశ్న. $150,000 కోట్ల సీఎం చెప్తున్నట్టు ప్రాజెక్టు వ్యయం, కానీ 16,000 మూసీ తీరంలో కూల్చివేత కోసం రెడ్ మార్కింగ్ చేసిన ఇండ్లు. ఇంకా కూల్చివేయాల్సిన ఇండ్లను రెడ్ మార్కింగ్ చేసి ఎక్స్ మార్క్ వేసి రివర్ బెడ్ అనో లేకుంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనో అనుకుంటా ముద్రేసి రాబోయే రోజుల్లో అంటే ఈ సంక్రాంతి తెల్లారి వెళ్ళగానే వాటిని కూల్చేసి వాటిని కూడా రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా చేసి వాటిని రేవంత్ రెడ్డి కోట్లలో అమ్మేయడానికి ప్లాన్. ఇక్కడ $150,000 కోట్ల రూపాయలు అది ఎట్లాగో దక్కుతుంది. అది పోను రేవంత్ రెడ్డి ఆ చుట్టుపక్కల ఉన్న ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల ఏవైతే ప్రజల ఇండ్లను ఖాళీ చేయించడానికి ఏదైతే చూస్తూ ఉన్నాడో వాటినన్నింటినీ రేవంత్ రెడ్డి అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇది అసలు మూసీ కథ. రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఎప్పటి నుంచి అంటే ఆయన అధికారంలోకి రానప్పటి నుంచి ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆ వ్యాపారం మీద ఏ విధంగా చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు తప్ప 100 రోజుల్లో 6 గ్యారెంటీల పైన రేవంత్ రెడ్డి ఎందుకని ఇంత కఠినమైన చర్య తీసుకోలేదు, ఎందుకని ఇంత బడ్జెట్ని కేటాయించలేదు, ఎందుకు కేంద్రంతో లింకప్ అయ్యి 6 గ్యారెంటీలను అమలు చేసి పడేయాలంటుగా వీరెందుకు తలుచుకోలేదని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ప్రజలకు ఒకటే అర్థం కావాలి, రేవంత్ రెడ్డి తను సంపాదించుకోవడానికి, తన స్వల్ప లాభాలకి, తను జీవించడానికి మాత్రమే ఆయన
వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే ఈరోజు రియల్ ఎస్టేట్ దందాలు కానీ ఆ తదితర రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కానీ అన్ని రేవంత్ రెడ్డి పుట్టిస్తున్నవి. ఇక రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే కేసుల దండమే తగులుతుందంటే ప్రజల్లో ఒక భయాన్ని ఆందోళన తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి.